రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంస్కరణలు చక్కని ఫలితాలనిస్తున్నాయి. తాజాగా ప్రధాని ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా నివేదిక దీన్ని నిరూపించింది. కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ ఈ మేరకు నివేదికలు విడుదల చేశారు. ఫౌండేషన్ విద్య అందుబాటు అనే అంశంలో ఏపీ 38.5 స్కోర్తో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో అక్షరాస్యత, ఇతర అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీ కన్నా తక్కువగా 36.55 స్కోరు సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావిస్తూ చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ విద్య అందుబాటులో అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చు అని పేర్కొంది. దీంతో పాటు కేంద్రం నిర్దేశించిన 5 అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాల్లో అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. విద్య అందుబాటులో రాజస్థాన్ 25.67, గుజరాత్ 22.28, బీహార్ 18.23 స్కోర్ మాత్రమే సాధించాయి. ఈ నివేదిక పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాలను విశ్లేషించింది. పూర్వ ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్య జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు ఎలా ఉన్నాయో ఈ నివేదిక గమనంలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారి స్కోర్ను పొందుపరిచింది. ఫౌండేషన్ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ఈ నివేదికలో వాటిని వివరిస్తూనే ఇతర సూచనలు అందించింది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.